నోటి దుర్వాసన చాలా కామన్‌గా వినే కంప్లెయింట్ అండి యాక్చువల్లీ. సో, నోటి దుర్వాసనకి కారణాలు ఏమవుతాయంటే ప్లాక్ అండ్ కాలిక్యులస్ బాగా పట్టేసినా, పేరుకుపోయినానా అండ్ ఆల్సో కేరీస్. ఈ రెండిటి వల్ల నోటి దుర్వాసన ప్రథమంగా వస్తుందండి. అంటే నా నోట్లు బయట నుంచి చూడడానికి తెల్లగానే ఉన్నాయి అని మీకు అనిపించినా కూడా నోటి వెనక భాగాన కాలిక్యులస్ అనేది చాలా ఈజీగా పడుతుందనమాట. అది మీరు మిర్రర్‌లో కూడా మీరు చూసుకోలేరు. సో, అందుకనే డెంటిస్ట్‌ని ప్రతి 6 మంత్స్‌కి ఒకసారి విజిట్ చేయమంటాం అనమాట. సో దట్ రెగ్యులర్ ప్రాసెస్‌లో మీరు క్లీనింగ్ గానీ చేపించుకుంటే దానివల్ల ఈ పాచి పేరుకుపోవడం అనేది దాన్ని మనం తగ్గించవచ్చు. సో ఈ 2 కారణాలు కాకుండా అయితే మీకు ఏమైనా గ్యాస్ట్రైటిక్ సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మీకు నోటి దుర్వాసనకి కారణం అవుతాయండి. రోజుకి 2 సార్లు బ్రష్ చేయడం, ఏది తిన్నా నోరు పుక్కిలించుకోవడం, బాగా ఇంకా దుర్వాసన వస్తున్నట్టు కానీ మీరు గమనిస్తే మౌత్ వాష్ వాడడం. మౌత్ వాష్ కూడా 15 డేస్ వరకు వాడి గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడాలి. కంటిన్యూస్ మౌత్ వాష్ అబ్యూస్ చేయకూడదండి.